हरिः ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
మనం అధ్యయనం చేస్తున్నటువంటి ద సీక్రెట్ డాక్టర్ రహస్య సత్య సూత్రం గ్రంథం మనకి అవగాహన ఆత్మదర్శనం కలగాలి అంటే ముందుగా ఈ 7 శ్లోకాలు మనం తప్పనిసరిగా అనుష్ఠించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక తాళం చెవి లాంటిది, ఒక అద్భుతమైనటువంటి ఆ దైవ గృహంలోకి వెళ్ళటానికి ఇది తాళం చెవి. ఆ దైవ గృహం అనే ద సీక్రెట్ డాక్టరైన్ లోకి ప్రవేశించడానికి. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, Part 1 Cosmic Evolution and 7 stanzas from the book of Vision. ప్రథమ భాగం ద్విజన్ గ్రంథము తాళపత్ర గ్రంథము నుండి 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 309వ పాఠము 24/12/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములను పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న
చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్, vibrant in every atom. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 2 రెండవ స్టాంజాలో రెండో శ్లోకంలో ఉన్నాము. ఆ రెండో శ్లోకం కూడా రెండో భాగం. నాట్ సేవ్ సీజ్లెస్ ఎటర్నల్ బ్రీత్ బ్రాకెట్లో మోషన్ విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్, విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్. ఏదైనా తనకి తను తెలియబడడం జరగదు. తనకి తెలియబడిందంటే తనకన్నా అన్యముగా ఉండాలి, తనకన్నా వేరుగా ఉండాలి. వేరుగా ఉంటేనే తెలియబడుతుంది. అందుకు ఈ సృష్టి యొక్క ఉద్దేశం అంటే తాను పెక్కులు కావాలనే సంకల్పం యొక్క ప్రధాన ఉద్దేశం తెలియబడడం. అంతకుముందు తెలియబడటం లేదు. తను ఒక్కడే, ఇంక తెలిసేదే ఉంది అక్కడ. ఏం తెలుసుకుంటాడు, ఎవరిని తెలుసుకుంటాడు, తనకి తను ఉన్నాడు. అందువల్ల ఏమవుతుంది, విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్, తనకి తను తెలియబడడం లేదు. అందుకు ఈ సంకల్పం బయలుదేరి ఇట్లాగా సృష్టి రావడం జరిగింది. సృష్టి రావడం వల్ల స్థూలానికి వచ్చేటం వల్ల అనేకం వచ్చేసి అనేకత్వము, భిన్నత్వము. ఇప్పుడు మనం ఒకళ్ళకొకళ్ళని తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆ ఒకడే ఇన్ని రూపాలు తీసుకున్నాడు అంటే తాను పెక్కులు కావాలని, అది కదా. పెక్కులు ఎవరు, తాను, తనే పెక్కులుగా కావాలన్న ఇది కదా. ఇక్కడ స్థూలానికి వచ్చి రావడం కల్లా ఎవరికి వాళ్ళం అన్నట్టు అయిపోయింది, వేరువేరుగా ఉన్నాం. అట్లాగా ఉంటేనే మనకి నోస్ ఇట్ సెల్ఫ్, ఒకరికొకరు తెలుసుకోవడం జరుగుతుంది. అంతవరకు బాగుంది. అయితే ఈ తెలుసుకోవడంలో మనం రకరకాలుగా అయిపోతున్నాం. మన యొక్క పూర్వస్థితి, మన అసలైన స్థితిని మర్చిపోయాం. అందువల్ల ఏంటి, ఇప్పుడు ఆ సంకల్పం యొక్క రెండో భాగమైన మన స్వస్థితిని మర్చిపోయినటువంటి దాన్ని గుర్తుకు తెచ్చుకుని ఇప్పుడు వ్యాపారించడం. నోస్ ఇట్ సెల్ఫ్, తనకి తను ఇతరులను గుర్తించడం. ఇతరులని మనకి ఎలాగా తెలియబడుతూ ఉండాలి, తన యొక్క రూపంగానే. మనం అద్దంలో చూసుకుంటే రూపమే, మన రూపమే కదా అద్దంలో ఉంది. అట్లాగే ఎదుటివాడు మన రూపమే, కాకపోతే ఇంకొక రకంగా, ఇంకొక పాత్ర ధరించాడు ఆయన. ఈయన ఇంకొక పాత్ర ధరించాడు. ఇదొకంతా మొత్తం ఒక నాటకం, ఒక డ్రామా. ఆ డ్రామాకి సంబంధించి ఒక కథ, ఆ కథకి సంబంధించి ఒక రకరకాల పాత్రలు, ఆ పాత్రలకు సంబంధించిన సంభాషణలు, ఇట్లాగా మొత్తం ఏర్పాటు చేయబడింది. ఆ గమనికతో, ఆ ఎరుకతో మనం వ్యాపారించడం. ఇప్పుడు సినిమాలో నటించే వాళ్ళు ఆ డైలాగులు తమ సొంతం అని ఎప్పుడు అనుకోరు, ఆ పాత్ర తనే అని ఎప్పుడు అనుకో. ఇదంతా ఒక ఆయన రాశారు ఈ సంభాషణలన్నీ.
ఈ కథ అంతా ఒక ఆయన రాశాడు. ఒక్కోసారి కథా సంభాషణ కూడా ఒకళ్ళే రాస్తుంటారు. దర్శకత్వం కూడా కథా సంభాషణలు, దర్శకత్వం, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ఇవన్నీ కలిపి ఒకడే ఉంటుంటాడు ఒక్కోసారి. అట్లా ఆ గుర్తుతో మనం ఇక్కడ వ్యవహరించుతాం. సరే, దీనికి సంబంధించిన వివరణ మనం చదువుకుంటూ ఉన్నాం. The breath of the one existence is used in its application only to the spiritual aspect of cosmogony. అంతకుముందు చెప్పుకున్నాం మనం 2 ఆస్పెక్ట్లు ఉన్నాయని. స్పిరిచువల్ ఆస్పెక్ట్, ఫిజికల్ ఆస్పెక్ట్. ఇక్కడ ఈ బ్రీత్ ఆఫ్ ది వన్ ఎగ్జిస్టెన్స్, ఈ బ్రీత్ వచ్చేటప్పుడు కల్లా స్పిరిచువల్ ఆస్పెక్ట్ గా మనకి తెలియబడుతూ ఉంది. ఈ కాస్మోగని అంటే బ్రహ్మాండానికి సంబంధించినటువంటి బై ఆర్కియాక్ ఎసోటరిసిజం. Otherwise, it is replaced by its equivalent in the material plane, motion. మెటీరియల్ ఆస్పెక్ట్ లో మోషన్ గా మనం గుర్తించేవాడు ఆ బ్రీత్ ని. కాబట్టి బ్రీత్ మోషన్ ఒకటే అన్నట్టుగా మనకి అర్థమయ్యేది. అట్లా కాకుండా ఇది బ్రీత్ అనేది మొత్తానికి సంబంధించిన సృష్టి అసలు సంకల్పం ప్రారంభానికే బ్రీత్ మూలంగా ఉంది. ఆ శ్వాస ద్వారా ఈ మొత్తం ఆ సంకల్పం బయలుదేరటం, ఆ సంకల్పం నుంచి ఇక ప్రకృతి పురుషులు రావడం, ఇదంతా ఇక వరుసలో జరిగిపోయింది. అయితే ఇవన్నీ జరగడానికి స్పేస్ ఒకటి అవసరమైంది. అలాగే టైం, కాలం ఒకటి అవసరమైంది. స్పేస్ అండ్ టైం. అయితే ఇవన్నీ ఉంటాయి. ఉంటే మరి కదలాలి కదా, చలనం. ఆ చలనమే, చలన ధర్మమే మోషన్. The one eternal element or the element containing vehicle is a space. అంటే ఎలిమెంట్స్ అని మనం 5 చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అని 5 ఎలిమెంట్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ 5 కాకుండా ఇంకొక 2 ఉన్నాయి. అనుపాదక, ఆది. ఈ 1 ఎలిమెంట్ అనేది ఆ 1 ఎలిమెంట్ నుంచి ఆది ఎలిమెంట్, ఆది ఎలిమెంట్ నుంచి అనుపాదక, అనుపాదక నుంచి ఆకాశ, ఆకాశ నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ. ఒక దాంట్లో నుంచి ఒకటి. మన హోమియోపతి మందులు తయారు చేసే విధానం కూడా దానికి అనుగుణంగానే ఉంది. క్రూడ్ ఫామ్ లో ఉన్న ఆ మందుని తీసుకుని, 1 గ్రామ్ మందు తీసుకుని 99 గ్రాములు పాలు పంచదార కలిపి అది బాగా షేక్ చేసిన తర్వాత ఆ షేక్ చేసిన దాంట్లో నుంచి మరలా 1 గ్రామ్ తీసుకుని, అంటే ఒరిజినల్ గా ఉన్న మందులో నుంచి కాకుండా ఈ 99 గ్రాముల పాలు పంచదార కలిపిన దాంట్లో నుంచి 1 గ్రామ్ తీసుకుని మళ్ళీ 99 గ్రాములు దానికి పాలు పంచదార కలపాలి. ఇట్లా మొట్టమొదటిగా ఏదైతే ఉందో దాంట్లో నుంచే మిగతాది కూడా తయారవుతున్నాయి. అది 6 పొటెన్స్ అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 200, 1M, 10M, ఇట్లా నేనే చేసుకున్నాను. దాంట్లో నుంచి అలాగే ఎలిమెంట్స్ కూడా ఒకదానిలో నుంచి ఒకటి. అది మొట్టమొదటి స్థితిలో ఆదిగా ఉంది 1 ఎలిమెంట్, అంటే ఎలిమెంట్ తత్వం సృష్టికి ముందు. ఆ తర్వాత ఎలిమెంట్ తత్వం నుంచి ఆది బహిర్గతమైంది, ఆది నుంచి అనుపాదక బహిర్గతమైంది, అనుపాదక నుంచి ఆకాశం బహిర్గతమైంది. ఆ ఆకాశమే
స్పేస్. The one eternal element or element containing vehicle is space. ఆ చోటులో ఆకాశం, చోటు ఆకాశము వేరు వేరు. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవడం. ఇదంతా చోటులో జరుగుతుంది. డైమెన్షన్లెస్ ఇన్ ఎవ్రీ సెన్స్. స్పేస్ కి ఇంతవరకు అన్నది లేదు. ఇక డైమెన్షన్లెస్, కొలతలకు అందనది. అది ఎక్కడికి వెళ్ళినా అంతకన్నా ఇంకా ఎక్కువ దూరం ఉంటుంది. అక్కడ ఇంకా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది చోటు. కోఎగ్జిస్టెంట్ విత్ విచ్ ఆర్ ఎండ్లెస్ డ్యూరేషన్. కాల పరిమితి, ఆ కాలము ఎండ్లెస్, ప్రైమార్డియల్, హెన్స్ ఇండక్టబుల్ మ్యాటర్. అండ్ మోషన్ అంటే అబ్సల్యూట్ పర్పెచువల్ మోషన్. ఈ స్పేస్ దేంతో కలిసి ఉంది? కో ఎగ్జిస్టెంట్. దేంతో కలిసి ఉంది? ఎండ్లెస్ డ్యూరేషన్, ప్రైమార్డియల్ మ్యాటర్ అంటే మూల పదార్థం. మూల పదార్థం అంటే ఈ సృష్టితో పాటు సృష్టి కన్నా ముందు ఉన్నది కాబట్టి అది ఇండెస్ట్రక్టబుల్, అది నాశనం అయ్యేది లేదు. దాని నుంచే మనం ఏదైతే ఈ రోజు ఉండి రేపు కనుమరుగవుతూ ఉన్నా, అంతరించిపోతున్నాం, అంటే జన్మించి మరణిస్తున్నాం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తయారవుతున్నాయి మ్యాటర్తో. ఆ మ్యాటర్కి మూల పదార్థం, ఈ పదార్థాలన్నిటికీ మూలమైంది అక్కడ ఉంది కాబట్టి శాశ్వతంగా దాని నుంచి ఇవి తయారవుతూ మరలా దాంట్లోకి వెళ్ళిపోతుంది. మ్యాటర్ అండ్ మోషన్, అది చలనము. చలనం ఏంటి? అబ్సల్యూట్ పర్పెచువల్ మోషన్, శాశ్వతమైంది ఇది. సృష్టి ఎట్లాగైతే శాశ్వతంగా సృష్టి ప్రళయం ఇవలా జరిగిపోతూ ఉన్నాయో వరుసగా, అట్లాగే మోషన్ కూడా. అంటే ఇవన్నీ అలా జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? చలనం ఉంటానా, కదలిక ఉంటానా, ఇవన్నీ వరుసగా జరిగిపోతూ ఉన్నాయి. ఆ కదలిక కూడా శాశ్వతం. కదలిక ఎట్లాగా ఉంది? స్పేస్ ఉండాలి, స్పేస్తో పాటు ఉండడం, చోటు ఉండడం వల్ల ఇది తిరగటానికి అవకాశం వచ్చింది. చోటు లేకపోతే మనం ఎక్కడ కదులుతాం? ఉన్నోళ్ళం ఉన్నట్టే ఉంటాం, కదలటానికి లేదు ఇక మనకి. చోటు ఉంది కాబట్టి మనం అది అవకాశం ఇస్తుంది, మనం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ కదలికకి చోటు ఆధారం. అందుకనే చోటుతో పాటు ఇంకేమున్నాయని, చోటుతో కో ఎగ్జిస్టెంట్ ఎవరెవరు ఉన్నారు ఈ చోటుని ఉపయోగించుకుంటూ. డ్యూరేషన్ ఒకటి. డ్యూరేషన్ ఎలాగ వచ్చింది? టైం వల్ల, కాలం. కాలం ఉండడం వల్ల కాల పరిమితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనకి పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి యాక్టివిటీ, రెస్ట్, అట్లా ప్రతిదానికి ఒక కాల పరిమితి, డ్యూరేషన్. ఇంతకాలం యాక్టివిటీ, ఇంతకాలం రెస్ట్, ఆ డ్యూరేషన్. ఆ తర్వాత ఇది జరగాలి అంటే మోషన్, చలనము. ఇట్లా వీటితో కూడుకుని ఈ స్పేస్ అక్కడ ఉన్నది. ఆ స్పేస్లో ఏముంది? వన్ ఎటర్నల్ ఎలిమెంట్ ఆర్ ఎలిమెంట్ కంటైనింగ్ వెహికల్ ఈజ్ స్పేస్. ఇప్పుడు వన్ ఎటర్నల్ ఎలిమెంట్ అని అంటున్నాము కదా,
ఏదైనా కానీ ఉంది అంటే ఒకటి దానికి ఒక ఉపాధి ఉండాలి. ఆత్మ ఉండాలి అంటే దానికి ఒక ఉపాధి కావాలి. ఉపాధి లేకపోతే మనం చెప్పుకోవడానికి ఏం లేదు. నోస్ నాట్ ఇట్ సెల్ఫ్, తనకి తను తెలియబడు. ఉపాధి ఉన్నప్పుడు తెలియబడటం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు ఏంటి, ఆత్మ ఉంది అంటే ఆ బుద్ధి తనను ఉపాధిగా తీసుకునింది కాబట్టి ఇప్పుడు ఆత్మని మనం చెప్పుకోగలుగుతున్నాం. దాన్నే మనం అది మళ్ళీ మనసు ఉపాధిగా తీసుకునే జీవాత్మగా మారుతుంది. అట్లా ఏది చెప్పుకోవాలన్నా మనం ఒక ఉపాధి ఉండాలి. ఇప్పుడు వన్ ఎటర్నల్ ఎలిమెంట్ అంటున్నాం. ఒకే ఒక్క మూల భూతము ఉన్నది. ఆ మూలభూతం ఏదైతే ఉంది అది వ్యక్తం అవ్వాలంటే ఉపాధి కావాలి. అదే స్పేస్. ఎలిమెంట్ కంటైనింగ్ వెహికల్ ఇది స్పేస్. స్పేస్ ఉంది అంటే తను దేనికి ఉపాధిగా ఉంది? వన్ ఎటర్నల్ ఎలిమెంట్, శాశ్వతంగా ఉన్న ఒక మూలభూతానికి అది ఉపాధిగా ఉంది. ఆ మూలభూతానికి ఆధారం చేసుకుని ఆదిభూతం బయటకు వచ్చింది. అంటే పరమాత్మకి ఉపాధి ఏంటి? ఆత్మ అనుకుంటే అట్లా ఆ వన్ ఎటర్నల్ ఎలిమెంట్ శాశ్వతంగా ఉన్న భూతానికి ఆదిభూతము అన్నది ఉపాధిగా, అంటే దాంట్లో నుంచి అది బయలుపెట్టలేదు. దాంట్లో నుంచి మరలా అనుపాదక భూతం ఏర్పడింది. దాంట్లో నుంచి ఆకాశము, మనకు కొంతవరకు గమనికలోకి వస్తున్నటువంటి ఆకాశము. దాని నుంచి వాయువు, ఇట్లా వరుసగా వచ్చినాయి ఒకదాని నుంచి ఒకటి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ సృష్టిలో ఏదైనా కానీ ఒకదానిలో నుంచి ఒకటే కానీ విడివిడిగా అన్నది పదం లేదే. మనకి స్థూలంగా ఉన్నప్పుడు అనిపించవచ్చు, ఇప్పుడు మన తల్లిదండ్రులు వేరు, ఈ పక్కన ఆయన తల్లిదండ్రులు వేరు, వాళ్ళ తల్లిదండ్రులు వేరు అని ఎట్లాగా మనం భావించవచ్చు. కానీ మనం ఈ వరుస చూసుకుంటే ఆ జగన్మాత పితల నుంచి ఎలా కిందకి దిగింది అలాగా మన వరకు. కానీ ఇట్లా ఒకరి నుంచి ఒకరికే తప్ప వేరు వేరు అన్నది అవకాశం లేదు. అందుకు వన్నెస్ అనేది వన్నెస్ అని మనం గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నాం? ఆ వన్ ఏదైతే ఉందో ఆ మూలము తను క్రమక్రమంగా స్థూలంగా రూపొందింది. స్థూలంగా ఎవరు రూపొందారు? సూక్ష్మంగా ఎవరున్నారు? వాళ్ళే. మంచుగడ్డగా ఎవరు రూపొందారు? జలం ఎవరు ఉన్నారు? జలమే మంచుగడ్డగా రూపొందింది. అక్కడ రెండు వస్తువులు, మనం జలము మంచుగడ్డ అని మనం రెండు వస్తువులు అని అనటానికి లేదు. కాకపోతే మనకి రెండు వస్తువులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. స్థూలంగా ఉండడం వల్ల స్థితి భేదం చేత మనకి రెండు వస్తువులు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఆ రెండు వస్తువుల్లో ఉన్న ఏకత్వాన్ని మనం దర్శించడం, ఆ అనుభూతి చెందటం, అది ఇక్కడ మన కార్యక్రమం, మన కర్తవ్యం. అంతేగాని ఇక్కడికే మనం వచ్చి రకరకాల అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు ఇట్లాగా పొందడం, ఒక్కళ్ళమే దైవానుభూతికి పొందటం, దానికోసం రాలా మనం. మనకి ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టి అత్యంత ప్రధానమైనది. ఈ స్థూల ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రధానమైనది. అంటే ఆయన సంకల్పం, అవును పెక్కులు కావాలి, అట్లా పెక్కులు అయింది. అది ఒక మొదటి భాగం. ఇది
మనం ఎట్లాగైతే శ్లోకంలో మొదటి భాగం రెండో భాగం అని చెప్పుకుంటున్నాం, అట్లా సంకల్పం రెండు భాగాలుగా ఉంది. ఒక భాగం పెక్కులు కావటం, అయ్యాము, పెక్కులుగా ఉన్నాం, ఒకళ్ళకి సంబంధం లేకుండా బాగుంది ఎంతవరకు. ఇప్పుడు రెండో భాగం ఏంటంటే మొత్తం కలిపి ఒకడి యొక్క అనేక రూపాలు అన్నది మన గమనికలోకి రావడం. ఇక్కడ ఉన్నది ఒకడే అనేక రూపాలు ధరించాడు, పెక్కులు అయ్యాడు, తాను పెక్కులుగా మారాడు. ఒకటి నేనైనా, మీరైనా, ఆయనైనా, ఇంకొక ఆయనైనా, జంతువైనా, వృక్షమైన, ఖనిజమైన, ఇంకా 3 రకాల కింగ్డమ్స్ ఉన్నాయి, ఎలిమెంటల్ కింగ్డమ్స్. అట్లా అక్కడ ఉన్నటువంటి జీవులు, అణువు మొదలుకొని దేవతల వరకు, బ్రహ్మ వరకు, ఎవరైనా ఆయనతో నిండి ఉన్నవాళ్ళే, ఆయన యొక్క ప్రతిరూపమే. ఈ అవగాహనతో మనం వ్యవహరించడం. ఇప్పుడు మనం వ్యవహరిస్తున్నాం, అందరితోనూ వ్యవహరిస్తున్నాం, దేవతలతో కూడా వ్యవహరిస్తున్నాం, బ్రహ్మతో కూడా వ్యవహరిస్తున్నాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడా. ఎట్లా వ్యవహరిస్తున్నాం? వేరు భావనతో. అందులో ఆ భావనతో మనం పనులు చేస్తూ ఉండడం వల్ల మనం ఒక్కళ్ళమే ముందుకు వెళ్దాము అన్న ఆలోచన కలుగుతుంది. అట్లా ఒక్కళ్ళే ముందుకు వెళ్ళటం కోసం ఈ సృష్టింపబడలేదు. అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ సృష్టిలో ఉంటూ ఇక్కడే మనం ఆ దైవానుభూతిని, ఆత్మదర్శనాన్ని పొందుతూ సమస్త ముందు ఉన్న ఒకే ఒకడిని మనం దర్శిస్తూ మనతో సహా అందరం ఒకడి యొక్క అనేక రూపాలను అన్న ఎరుకతో మనం వ్యవహరిస్తూ ఉండటం. ఇక్కడ దట్స్ ఆల్. మనం శక్తుల సంపాదనకి రకరకాలైనటువంటి అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు, వీటి కోసం, ఎందుకంటే మనం దైవాంశకి సంబంధించిన వాళ్ళు. దైవానికి ఎన్ని శక్తులు ఉన్నాయో మనకి అన్ని శక్తులు ఉన్నాయి. అయితే ఎందుకు మనకి అవి లేవు అన్నట్టుగా ఉంది? ఇక్కడ అవసరం లేదు. సృష్టికి ముందు అవి అవసరమై సృష్టిని సృష్టించడానికి అవి ఉపయోగించుకున్నారు, పెక్కులు అవటానికి కోసం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక శక్తులు వీటితో కాకుండా మనం సాధారణంగా జీవిస్తూ సమస్త ముందు ఉన్న ఒకే ఒక్కడిని దర్శిస్తూ ఆ ఏకత్వానుభూతితో ఇక్కడ మనం వ్యవహరించడం. అక్కడికి ఫుల్ఫిల్ అయిపోయింది అంతే. అంటే ఆయన సంకల్పం రెండో భాగం కూడా పూర్తి అయిపోయింది. దట్స్ ఆల్. అబ్సల్యూట్ పర్పెచువల్ మోషన్. పర్పెచువల్ మోషన్ అంటే శాశ్వతంగా ఉన్నటువంటి చలన ధర్మం, విచ్ ఇస్ ద బ్రీత్ ఆఫ్ ద వన్ ఎలిమెంట్. ఆ మోషన్ ఎందువల్ల వచ్చింది? శ్వాస ద్వారా వచ్చింది. శ్వాస ఉన్నంతసేపు మరి కదలిక. మరి కరెంటు కూడా అట్లాగే, ఏసీ కరెంటు మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్. అట్లాగే కంప్యూటర్ వీటికి సంబంధించింది కానీ 0 1 0 1 స్టాప్ స్టార్ట్ స్టాప్ స్టార్ట్ అన్నట్టుగా. ఇట్లా చలనం కూడా రెండు భాగాలుగా ఉండి ఎక్కడ ఆగకుండా కదులుతూ ఉంది. అదే ఎట్లా కదులుతుంది? బ్రీత్ ద్వారా. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఉచ్ఛ్వాసము నిశ్వాసానికి దారితీస్తుంది, నిశ్వాసము ఉచ్ఛ్వాసానికి దారితీస్తుంది. ఎక్కడ ఆగటానికి లేదు ఇక. కాకపోతే మనం భౌలోకంలో కానీ, కామలోకంలో కానీ, మానసిక లోకంలో కానీ శ్వాస ఆగటం ఉంటుంది, ఆ శరీరం రాలిపోవటం ఉంటుంది.
కానీ ఆ దేహాత్మకి సంబంధించి, ఆ జీవాత్మకి సంబంధించి ఆ శ్వాస కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కారణ శరీరంలో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా పైన అది కంటిన్యూ అవుతూనే ఉంది. శ్వాస ఎక్కడా ఆగలేదు. టెంపరరీగా మనం ఈ లోకంలో నుంచి మనం ఇంకొక చోటకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఈ దేహాన్ని విడిచి, ఎందుకంటే ఈ దేహము ఆ లోకంలో తిరగటానికి ఉపయోగపడుతుంది కాబట్టి, ఈ దేహం విడిచేసి ఆ లోకానికి సంబంధించిన దేహంతో అక్కడ మనం వ్యవహరించుతూ ఉండడం వల్ల ఈ దేహం యొక్క అవసరం లేదు కాబట్టి ఇక్కడ వరకు దీన్ని శ్వాస ఆగిపోయేటట్టు చేస్తున్నాం. ఆ శ్వాస ఆగిందంటే ఆ దేహం వరకు మాత్రమే పరిమితం అవుతాయి. అంటే ప్రస్తుతం ఇంక అక్కర్లేదు దాంతో. మళ్ళీ కావాల్సినప్పుడు కట్టుకుంటాం. మళ్ళీ ఈ అణువులన్నీ దేనికి సంబంధించిన దానికి ఈ పంచభూతాల్లో అంటే 7 భూతాల్లో చేరిపోతుందది. 7 భూతాల్లో నుంచే కట్టుకుంది ఈ దేహము, భౌతిక దేహము. ఈ 7 భూతాల్లోకి చేరిపోతుంది. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు ఆ 7 భూతాల్లో నుంచే మళ్ళీ ఆ అణువులన్నీ తీసుకొని మళ్ళీ దేహం కట్టుకోవటం. అయితే ఈ అణువులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి గదా! మరి మనం అంతకుముందు అభివృద్ధి చెంది ఉన్నాము కొంత మేరకి. మరి అభివృద్ధి ఎట్లాగా వస్తుంది? ఇదేమో కొత్త అణువులు ఎట్లాగా అంటే, మనం అంతకుముందు ఉన్నటువంటి అణువులేవైతే ఉన్నాయో, ఆ అణువులుగే మరలా మన దగ్గరికి చేరతాయి. ఎట్లాగా? ఆ అభివృద్ధి చెందిన దానికి తగ్గట్టుగా. మనం ఎంతవరకైతే అభివృద్ధి చెందామో, దానికి అనుగుణంగానే ఆ అణువులు మన దగ్గరికి చేరతాయి. ఏ అణువులైతే మనం వదిలేసామో, ఆ అణువులే మళ్ళీ మన దగ్గరికి, మళ్ళీ మనం పునర్జన్మప్పుడు అవి మనకి చేరతాయి. అట్లా పరిపూర్ణమయ్యేదాకా మనతోనే ఉంటుంది. ఒక శిల్పి శిల్పం చెక్కమని ఒక రాతిని ఇచ్చినప్పుడు, ఒక ముడి రాయిని ఇచ్చినప్పుడు, కొంత కొంతవరకు పగలు కొంతవరకు చెక్కాడు. ఇంకా సాయంత్రం అయిపోయింది, రాత్రి అవుతుంది, పని ఆపేశాడు. రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. మళ్ళీ ఉదయం వచ్చాడు. ఉదయం వస్తే ఇంకొక రాయి ఇస్తారా? ఇవ్వరు కదా! నిన్న ఎక్కడైతే పని ఆపాడో, మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతాడు. అదే రాయి. అట్లాగే మనకు కూడా ఇలా సాగుతూ ఉంటుంది. కాబట్టి బ్రీత్ ఆఫ్ ద వన్ ఎలిమెంట్ అంటే ఈ శ్వాస ఉండడం వల్ల, మహాశ్వాస, గ్రేట్ బ్రీత్ ఉండడం వల్ల మోషన్ అన్నది వచ్చింది. Sin can never see the one element. This breath, as seen, can never cease, not even during the pralaic eternities. ప్రళయంలోకి వెళ్ళినా కానీ ఈ శ్వాస ఆగటం అనేది ఉండదు. ప్రళయంలో అయినా, సృష్టిలో అయినా ఆ రెండు జరగాలి అంటే ఆ రెండిటికి ఆధారంగా శ్వాస, ఆ శ్వాస ఉండడం వల్ల ఇవి పర్యాయత్వంగా కొద్దిసేపు యాక్టివిటీ అంటే సృష్టి, ఆ మన్వంతరము అని అంటాం, వ్యక్త సృష్టి, కొంతసేపు అవ్యక్తంలోకి వెళ్ళిపోవటం, అవ్యక్త సృష్టి, ప్రళయంలోకి వెళ్ళిపోవటం, మరలాగా అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావటం. అదే ఆ మహాశ్వాసలో నిశ్వాసము వ్యక్తమవటం, ఉచ్ఛ్వాసము ప్రళయంలోకి వెళ్ళిపోవటం, మొత్తం తనలో పీల్చుకోవటం, మరలా వదలటం. ఇట్లా పీల్చుకోవటం, వదలడం, పీల్చుకోవటం ప్రళయం, వదలడము మన్వంతరం, సృష్టి స్థితి, వ్యక్త సృష్టి, వ్యక్తము అవ్యక్తము, ఇలా సాగుతూ ఉంది ఇది. కాబట్టి ఇక్కడ మనం ఎవరు లేరు అనుకున్నాం ప్రళయంలో. ఇగో వీళ్ళున్నారు, గ్రేట్ బ్రీత్ ఉంది. దాంతో పాటు
డ్యూరేషన్, స్పేస్ ఉంది. స్పేస్‌లోకే కదా మొత్తం అది కలిసిపోయింది. ప్రళయంలోకి వచ్చేటప్పటికల్లా స్పేస్ ఉంది. స్పేస్‌కి సంబంధించి డ్యూరేషన్ ఉంది. అంటే టైం. వీటికి సంబంధించి మోషన్ ఉంది. కదలిక. ఇవి ఉన్నాయి. అయితే మోషన్ అక్కడ ఉంది గానీ, నోస్ నాట్ ఇట్‌సెల్ఫ్. తనకు తను మాత్రం తెలియబడడం. అది ఎప్పుడు తెలియబడుతుంది? ఎందుకంటే ప్రళయంలో తెలియబడాలి అంటే తెలుసుకునేవాడు ఉండాలి. తెలుసుకునేవాడు ఉండాలంటే వాడు నిద్ర లేకుండా ఉండాలి. నిద్రపోతే మనకి ఎలా తెలుస్తుంది? మరి నిద్రపోయినట్టు ఎలా తెలిసింది మనకి? మరి నిద్రలో ఉన్నప్పుడు మనకి తెలియదు. గాఢ నిద్రలో ఉండగా, నేను గాఢ నిద్రలో ఉన్నానని మనం చెప్పలేం కదా! నోస్ నాట్ ఇట్‌సెల్ఫ్. మనకి మనం గాఢ నిద్రలో ఉన్నాను నేను అని చెప్పగలమా మనం? ఎప్పుడు చెబుతాం? మెలుకువ వచ్చినప్పుడు. ఏం జరిగింది? మనం రాత్రి 8, 9, 10కో మంచం మీదకెక్కాం. పక్క మీదకెక్కాం. పడుకున్నాం. అక్కడి వరకు తెలిసింది. పడుకున్న తర్వాత కొంత సమయం ఏదో ఆలోచనలో ఆ రోజంతా ఏం జరిగిందో ఏంటో అవే ఆలోచించుకుంటూ, వాటిని గుర్తు చేసుకుంటూ అలా నెమ్మదిగా ఇక కళ్ళు మూతపడుతున్నాయి. రెప్పలు వాలిపోతున్నాయి. కాగిపోయింది. అంతే. అంతవరకు తెలుసు మనకి. తర్వాత ఏమైందో తెలీదు. మళ్ళీ మెలుకువ వచ్చాక మనకు తెలిసింది. ఓహ్! టైం చూసుకుంటే 6 గంటలు, 8 గంటల సేపు పట్టిందది. 8 గంటలు పట్టింది అనుకో. 8 గంటల సేపు ఏం జరిగింది? గాఢ నిద్రలో ఉన్నాను అంటాం. మేలుకున్నాక. మేలుకున్న తర్వాత. మరి ఎవ్వరు లేకపోతే అక్కడ మనం గూడా లేము కదా! మనమే తెలియకుండా ఉండిపోయాము. మరి ఎట్లాగా మెలుకువ వచ్చింది? ఆ 8 గంటలు ఎలా సాగిపోయింది? డ్యూరేషన్, ఆ టైము, ఆ కాలము, ఆ కాల పరిమాణము అలా 8 గంటల సేపు సాగిపోయిందే. గడియారం ఆగలేదు. అంటే ఇగో బ్రీత్, మహాశ్వాస. శ్వాస మనలో గూడా శ్వాస నడుస్తూనే ఉంది. శ్వాస ఆగిపోలా. మనం నిద్రపోయామని శ్వాస గూడా నిద్రపోలా. కాబట్టి మనం నిద్రపోయినా ఏమున్నాయి? శ్వాస ఉంది. మహాశ్వాస. ఇవన్నీ ఉండటానికి కావాల్సిన చోటుంది. టైముంది. ఆ టైంకి సంబంధించిన డ్యూరేషన్ ఉంది. ఆ డ్యూరేషన్ లేకపోతే ఇంకా శాశ్వత నిద్ర అయిపోతుంది. కాబట్టి డ్యూరేషన్. ఆ తర్వాత ఇవన్నీ జరగడానికి కావాల్సిన కదలిక, మోషన్. ఆ బ్రీత్‌కి అనుగుణంగా ఇక్కడ కదలిక, చలనము మెటీరియల్ ప్లేన్‌లో. స్పిరిచ్యువల్ ప్లేన్‌లో మహాశ్వాస. ఇట్లాగా ఉంది ఇది. ఇది రెండవ దానికి సంబంధించి, రెండో భాగానికి సంబంధించి, రెండో స్టాంజాలోని రెండో శ్లోకంలోని రెండో భాగానికి సంబంధించిన వివరణ ఇది. వివరణలో మొదటి పేరా ఇది. ఇక్కడ మనకేం చేశారంటే, ఇది మనం ఒకసారి డివైన్ ప్లాన్‌లో 94 పేజీలోకెళ్ళామంటే, సేమ్ ఇదే మొత్తంగా ఇచ్చారక్కడ 94 పేజీలో. ఇచ్చి దానికి కొంచెం వివరణ యాడ్ చేశారనమాట. బ్లెవెట్స్కీకి ఇచ్చిన వివరణకి మనకి ఇంకో మరింతగా అర్థం కావడం కోసం, మరింతగా మనం గ్రహించడం కోసం జాఫ్రీ బార్బరక ఇంకొంచెం వివరణ మనకు అందించాడు. అది కూడా మనం చూసి అప్పుడు మనం దాని తర్వాత ఏముందో దాంట్లోకి వెళ్దాం. 94 పేజీ. ఇది ద డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూయస్ చేంజ్. మనకి ఎటర్నల్ లా ఒకటి ఉంటుంది. మౌలిక తత్వ దివ్య ధర్మం.
దాని ఆధారంగా చేసి ఈ వ్యక్త సృష్టి, వ్యక్త అవ్యక్త సృష్టికి సంబంధించి ఏదైతే ఉందో ఈ రెండు కలిసి ఒకటి. ఇప్పుడు ఉచ్ఛ్వాసము దాన్ని ఒక్కదాన్ని ఒక యూనిట్గా చెప్పం. ఉచ్ఛ్వాసము అంటే నిశ్వాసం కూడా కలపాలి. ఉచ్ఛ్వాసం సగం, దానికి నిశ్వాసం కలిపితే పూర్తయినట్టు ఒకటి. అట్లాగా మనం ఇక్కడ మౌలిక తత్వ దివ్య ధర్మం ఈ వ్యక్త అవ్యక్త సృష్టిలో ఎలా పనిచేస్తుంది అంటే, దివ్య ధర్మాలు మౌలిక తత్వ దివ్య ధర్మాలు అంటే అవి సృష్టికి ముందున్న శాశ్వత ధర్మాలు. మనకు ఎట్లాగైతే మనం ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ ఇస్తాము మున్సిపాలిటీ వాళ్ళకి. మున్సిపల్ ఆఫీస్లో మనం ప్లాన్ ఇస్తాం, అప్రూవ్ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తే కానీ మనం ఇల్లు కట్టుకోవడానికి లేదు. వాళ్ళు అన్ని అనుమతి ఇవ్వాలి మనకి ఇల్లు కట్టుకోవడానికి. ఎందుకని అంటే మనం మన సొంతగా ఎవరు పెడితే వాళ్ళు కట్టుకుంటా ఉంటే ఒక పద్ధతి లేకుండా వాళ్ళు ఏంటి ఈ పట్టణం అంతా ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందేటట్టుగా విస్తరించేటట్టుగా వాళ్ళు ఒక ప్లాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. తర్వాత ఇవన్నీ ఇల్లు ఎలాగా కట్టాలి అన్న దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాటికి అనుగుణంగా ఈ ప్లాన్ అనుమతిస్తారు వాళ్ళు. అట్లా వాళ్ళ దగ్గర ఆ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వత ధర్మాలుగా, మౌలిక తత్వ దివ్య ధర్మాలుగా మనకి సృష్టికి సంబంధించి. ఈ సృష్టి అనే ఒక అద్భుతమైనటువంటి భవన నిర్మాణము అనుకుంటే మనం ఈ సృష్టి అనే భవన నిర్మాణం ఈ వ్యక్త అవ్యక్త సృష్టికి కలిపి ఆ సృష్టి అనే భవన నిర్మాణానికి కావలసినటువంటి ఆ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి మౌలిక తత్వ దివ్య ధర్మాలు. ఆ ధర్మాల ఆధారంగా ఈ ప్లాన్, డివైన్ ప్లాన్ తయారు చేయబడుతుంది, దివ్య ప్రణాళిక. అంటే ఇలా ఎలాగ నిర్మాణం కావాలి. అట్లాగే మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం వాళ్ళు అంతకుముందే ఏర్పాటు చేసుకున్నటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. అవి మౌలిక తత్వ దివ్య ధర్మాల్లాగా. తర్వాత వాళ్ళు ఇక్కడ మనకి ప్లాన్ అనుమతించినప్పుడు అక్కడ అవి సిద్ధాంతాలుగా, సూత్రాలుగా పనిచేస్తాయి మనకి. ఇది సృష్టిలో ఈ దివ్య ధర్మాల ఆధారంగా డివైన్ ప్లాన్ నుంచి వ్యక్త సృష్టి అవ్యక్త సృష్టిలోకి వచ్చేటప్పుడు కల్లా ఆ దివ్య ధర్మాలు ఎలాగ పనిచేస్తాయి? సూత్రాల్లాగా పనిచేస్తాయి. అప్పుడు డాక్టర్ని అంటాం దాన్ని, డాక్టర్న్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్. అది దేనికి సంబంధించింది? ఎటర్నల్ మోషన్. లా ఆఫ్ మోషన్ అనేది ఒకటి ఉంది, మౌలిక తత్వ దివ్య ధర్మం, శాశ్వత చలన ధర్మం. అది ఆ ధర్మాన్ని ఆధారం చేసుకుని ఈ వ్యక్త అవ్యక్త సృష్టిలో అవి ఎలాగా పనిచేస్తుంది? ద డాక్టర్న్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్, నిరంతర మార్పు, నిరంతరము మార్పు జరగటము. అందువల్ల అది మోషన్ ఈజ్ ఎటర్నల్. ఆ మోషనే దేనికి అనుబంధంగా ఉంది? బ్రీత్కి అనుబంధంగా ఉంది, ఆ గ్రేట్ బ్రీత్కి అనుబంధంగా. ఆ గ్రేట్ బ్రీత్కి ఈ మొత్తం అనుబంధంగా ఉంటాయి. మొట్టమొదటిగా ఉన్నది ద గ్రేట్ బ్రీత్. అది సంకల్పాన్ని కూడా ఉదయించేటట్టు చేసింది, లేకపోతే సంకల్పం వచ్చేది కాదు. సంకల్పం రావడానికి కూడా అవును పెక్కులు కావాలి అన్న సంకల్పాన్ని కూడా ఈ గ్రేట్ బ్రీత్ ఆధారమైంది, ఆ మహాశ్వాస. దాని ఆధారంగానే మిగతా దివ్య మౌలిక తత్వ దివ్య ధర్మాలన్నీ వచ్చినాయి. ఎందుకంటే తాను పెక్కులు కావాలి అన్నది ఇక్కడ నిజం చేయటం కోసం, పెక్కులు అవటం కోసం. ఎలాగవ్వాలి? ఇదిగో ఒక కొన్ని రకాలైనటువంటి మౌలిక తత్వ దివ్య ధర్మాలు. వాటిని ఆధారం చేసుకుని దాంట్లో లా ఆఫ్ మోషన్ ఒకటి. అంటే ఏ మౌలిక తత్వ దివ్య ధర్మం తీసుకున్నా మనం ప్రధానంగా మూలం ఏంటి? ద గ్రేట్ బ్రీత్, మహాశ్వాస.
అది ఉంటేనే మిగతా అన్ని. శ్వాస ఆగితే మరి భౌతిక దేహమే ఉండటం లేదు ఇక్కడ మనకి. మనం చూస్తున్నాం కదా మన కళ్ళ ఎదుటిగా మాయమైపోతుంది. మరి శ్వాస లేకపోతే అసలు ఈ సృష్టి ఉండదు కదా. కాబట్టి ప్రథమంగా దిస్ మహాశ్వాస, ఆ శ్వాస నుంచి మిగతా మౌలిక తత్వ దివ్య ధర్మాలు వచ్చినాయి. ఆ మౌలిక అంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ నియమ నిబంధనలు వచ్చినాయి. అదే గవర్నమెంట్ లేకపోతే ఈ నియమ నిబంధనలు ఉండేవి కావు. అంతే కదా. గవర్నమెంట్ అంటే మహాశ్వాస. అట్లా మనం పోల్చుకుంటే కొంచెం క్లారిటీ వస్తుంది. సరే, ప్లాను మనం ఇచ్చాము, అది వాటి ఆ దివ్య ధర్మాలను అనుసరించి, ఆ నియమ నిబంధనలను అనుసరించి అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేసిన తర్వాత మనం కట్టడం మొదలు పెట్టాం. ఇప్పుడు ఆ దివ్య ధర్మాలు ఎక్కడ ఉన్నాయి? ఈ మనం ఏదైతే కడుతున్నామో ఆ భవనంలో ఉన్నాయి. ఆ భవనం యొక్క కట్టడం ద్వారా ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పటికల్లా అవి డాక్టర్స్ మనకి సూత్రాల్లాగా పనిచేస్తూ ఉన్నాయి ఇక్కడ. అట్లా ఇది ఈ మోషన్, లా ఆఫ్ మోషన్, ద ఎటర్నల్ మోషన్, అది మౌలిక తత్వ దివ్య ధర్మం ఉంటే అది వ్యక్త అవ్యక్త సృష్టిలో ఎలా పనిచేస్తుంది అంటే ద డాక్టర్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్, మార్పు, నిరంతరం మార్పు. ఒక క్షణంలో ఉన్నది నెక్స్ట్ క్షణంలో ఉండదు. ఇప్పుడు నది పారుతుంది, మనం చూస్తూ నిలబడ్డాం, నది ఒడ్డున నిలబడ్డాం, మన కంటికి ఒక నీరు కనిపించింది, మన ఎదురుగా కరెక్ట్గా అటు ఇటు చూడకుండా మనకి ఎదురుగా ఉన్న నీటిని చూస్తున్నాం, ఆ నీరు కనిపించింది. ఒక్క క్షణం, మళ్ళీ అవి లేదు, ఇక ఆ నీరు లేదు, ఇంకా అక్కడ ఇంకొక నీరు వచ్చేసింది, ఇంకో నీటి బిందువులు వచ్చేసినాయి, మళ్ళీ అవి లేవు, ఇంకొక నీటి బిందువులు వచ్చేసినాయి, వెళ్ళిపోతున్నాయి. చేంజ్ చేంజ్. అట్లాగే మన దేహం నిరంతరం ఆ జీవకణాలు చేంజ్ అవుతూ ఉన్నాయి. కొన్ని మరణిస్తూ వాటి స్థానంలో కొన్ని కొత్తవి చేరుతూ నిరంతరం మార్పు. మనం పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాం, ఆ దేహం పరిమాణము నిరంతరం మార్పే కదా. కంటిన్యూస్ చేంజ్ అన్నది లేకపోతే, దానికి సంబంధించిన మౌలిక తత్వ దివ్య ధర్మం, లా ఆఫ్ మోషన్ లేకపోతే మన దేహము ఇంత పరిమాణంలో పెరిగేది కాదు. ఇట్లా వీటన్నిటికీ సంబంధించి కొన్ని మౌలిక తత్వ దివ్య ధర్మాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఈ సృష్టిలో పనిచేస్తున్నప్పుడు సూత్రాలు, ఏ సూత్రం ద్వారా పనిచేస్తుందో అవి ఉన్నాయి, వ్యక్తం అవ్యక్తం. ఇప్పుడు మనం మోషన్కి సంబంధించి చూస్తే ఇది కదా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, బ్రీత్ కి పక్కన ఏమన్నాడు, బ్రాకెట్ లో ఇచ్చాడు మోషన్ అని. సీక్రెట్ డాక్టర్లో మోషన్ బ్రీత్ అని చెప్పేటప్పుడు ద ఎటర్నల్ బ్రీత్ అని బ్రాకెట్ లో మోషన్ విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్ అన్నాడు, తనకు తను తెలియబడదు. దానికి ఈయన ఇచ్చిన వివరణ ఏంటంటే జాఫ్రియా బార్బరకా, మోషన్ ఈజ్ యాడెడ్ ఇన్ పరంథసిస్ ఆఫ్టర్ ద వర్డ్ బ్రీత్. అంటే పరంథసిస్ అంటే బ్రాకెట్ లో కుండలీకరణ అంటాం, లేకపోతే రెండు అర్ధచంద్రాకారంగా ఉన్న రెండు గీతల మధ్యన పరంథసిస్, దాని పేరేంటంటే పరంథసిస్. అంటే ఉపవాక్యం, a word, phrase or sentence inserted within a sentence to explain or qualify something. అంటే మనం అంత ముందు చెప్పిన దానికి సంబంధించి దానికి దగ్గరగా కానీ దానికి ఇంకొంచెం వివరంగా ఉండడం కోసం ఇంకొక పదం ఇస్తారు. ఆ పదాన్ని ఎట్లా ఇస్తారు, బ్రాకెట్ లో ఇస్తారు, కుండలీకరణలో.
బ్రాకెట్లో స్పష్టత కొరకు నడుమ వేయు మాట, పారంథసిస్ అంటే స్పష్టత కోసం. ద బ్రీత్ అన్నాం. బ్రీత్ ఇదంతా ఎలాగా చేసింది? ఉచ్ఛ్వాస నిశ్వాసలు. దానికి సంబంధించి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస ఆధారంగా ఇంకోటేదో ఇక్కడ ఉంటే గానీ ఇక్కడ దీన్ని కదపడానికి వీలు కాదు. ఇక్కడ దీన్ని కదుపుతూ ఉంటే గానీ ఇక్కడ చేంజ్ రావడానికి అవకాశం లేదు. చేంజ్ అవ్వాలి. స్థూలంగా ఉన్న చోట, స్థూల సృష్టిలో, ఈ స్థూల జగత్తులో మొత్తం ఎప్పటికప్పుడు మార్పు రావాలి, చేంజ్ అవుతూ ఉండాలి. లేకపోతే అభివృద్ధికి అవకాశం లేదు. లేకపోతే అభివృద్ధికి లేదు కదా. ఉన్నది ఉన్నట్టు ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాము, ఇంకా అది అలాగే ఆగిపోయింది కదా, స్టాండ్ స్టిల్ అయిపోయింది, పెరగటం లేదు అన్నట్టుగా. పెరుగుదల, అభివృద్ధి ప్రతి క్షణం అట్లా ఉంటేనే మరి ఇవన్నీ మనకి అవకాశం ఏర్పడుతుంది. మొత్తం అన్నీ పెరుగుతూ అభివృద్ధి చెందుతూ అలా ఉంటుంది. మరి అవన్నీ జరగాలంటే కంటిన్యూస్ చేంజ్ ఉండాలి. కంటిన్యూస్ చేంజ్ ఉండాలంటే మరి మోషన్, కదలిక అనే దానికి ఉండాలి. అది అందుకని దీనికి ఆధారంగా బ్రీత్ ఉండడం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలు దాని ఆధారం. అంటే మనం ఏ మౌలిక తత్వ దివ్య ధర్మం చెప్పినా దానికి ఆధారం గ్రేట్ బ్రీత్. ఇట్లా ఇక్కడ కూడా మనకి బ్రీత్ దగ్గర మోషన్. ఇక్కడ మనం ఏంటంటే ఇది మనం ప్రళయ స్థితి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ప్రళయ స్థితి నుంచి మళ్ళా సృష్టి స్థితిలోకి ఎలాగ వచ్చింది? ఇది రాత్రి పగలకి ఎలాగైంది? రాత్రిగానే ఉంటే పగలు ఎలాగ వచ్చింది మనకి? అంటే రాత్రి పగలకేసి ప్రయాణం చేయాలి, చేంజ్ అవుతూ ఉండాలి, క్షణం పగలకి దగ్గర అవ్వాలి, కుదులుతూ ఉండాలి, నిరంతరము చలిస్తూ ఉండాలి. అప్పుడు కానీ మనం ఉన్న ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితి నుంచి ఇంకో స్థితికి మారటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ వన్ ఎలిమెంట్ ఉంది, గ్రేట్ వన్ ఎలిమెంట్, ఆ మూల తత్వము ఏదైతే ఉందో ఆ మూల భూతం, దాని నుంచి మరి ఆది భూతం రావాలి అంటే మోషన్, చేంజ్ ఇవి ఉండాలి. మరి ఇవి ఉండాలంటే బ్రీత్ ఉండాలి. ఇట్లా ఒకదానికొకటి. సో ఇవన్నీ అందుకని ఇక్కడ ఏం చేశాడు? మోషన్ ఈజ్ యాడెడ్ ఇన్ parenthesis ఆఫ్టర్ ద వర్డ్ బ్రీత్ అండ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ గివెన్. ఇప్పుడు పరంథసిస్ అంటే మనకి అర్థమైంది కదా. మనం అంతకుముందు చెప్పిన పదానికి ఆ పదం తర్వాత ఏం చేస్తారంటే అది ఇంకొంచెం స్పష్టంగా అర్థమవటం కోసం బ్రాకెట్లో ఇంకొక పదం వేస్తారు అక్కడ. అంటే మనకి తెలిసిన పదం అన్న అయి ఉండాలి, లేకపోతే అది మనకి వ్యక్తం, ఇదేమో అవ్యక్తానికి సంబంధించింది ఏదన్నా అయి ఉంటుంది. మనకి తెలియపడనేది ఏదైనా ఉంటే అది తెలియబడేటట్టుగా ఉండేది ఏది ఉందో అది మనం బ్రాకెట్లో పెట్టుకుంటాం, మనకి స్పష్టంగా అర్థమవటం కోసం. అట్లా మోషన్ అన్న పదాన్ని తీసుకొచ్చి బ్రీత్ పక్కన బ్రాకెట్లో పెట్టారు, పరంథసిస్ అంటారు. అది అట్లా పెట్టడాన్ని ఈజ్ యాడెడ్ ఇన్ పరంథసిస్ ఆఫ్టర్ ద వర్డ్ బ్రీత్ అండ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ గివెన్. ఇది మనం వచ్చే సోమవారం నాడు ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకొని ఇప్పుడు దీనికి సంబంధించి పార్ట్ 2లోకి వెళ్ళమని సూచించారు బ్లవర్స్కి. పార్ట్ 2లో ఉన్నటువంటి కేయాస్, థియోస్, కాస్మాస్ అని ఒక అధ్యాయం ఉంది. అది చూడండి. అది కూడా చూస్తే దీంతో పాటు అప్పుడు మీకు స్పష్టంగా అవగాహన అవుతుంది. ఈ ప్రళయ స్థితిలో
ఈ ప్రళయంలో ఎలాగ ఉంటుంది? ఏమీ లేవు అనుకుంటున్నాం కదా. ఏమీ లేకపోతే ఇది ఎలాగా ముందుకు సాగుతుంది? అది మీకు స్పష్టంగా అక్కడ కూడా ఇవ్వబడింది. పార్ట్ 2లో కూడా. పార్ట్ 2 ఏంటి? సంకేత విద్యల పరిణామానికి సంబంధించింది. అది కూడా చెప్పుకుందాం వచ్చే సోమవారం నాడు. అప్పుడు పార్ట్ 2ను కూడా మనం స్పర్శించినట్టు అవుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.